రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం మరణం, ఈ అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, కాపులందరినీ తన పిలుపుతో, ఒకే ఒక్క పిలుపుతో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి నేత మరణించారు. సో ఆయన బతికున్నంత కాలం ఆయన్ని ట్రోలింగ్ చేసినటువంటి జనసేన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ, ఇప్పుడు అతనికి ఏదో గవర్నర్ పదవి ఇద్దాం అనుకున్నాం మేమని చెప్పి నాదెండ్ల మనోహరం వ్యాఖ్యానించడం, ఇంత దిగజారుడు రాజకీయాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా? ముందుగా మీకు ప్రజా చైతన్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరే అన్నారు రాజకీయాల్లో దిగజాడుతనాలు అంటే, శత్రు వైరుధ్యాన్ని ప్రదర్శించినటువంటి కూటమి ప్రభుత్వం టువర్డ్స్ ముద్రగడ పద్మనాభం. మిత్ర వైరుధ్యం ఎక్కడ లేదు. వెంటాడి చంపినట్టుగా చేశారు అతను. ఎక్కడ కూడా ఆయన చాలా గట్టి మనిషి కాబట్టి చాలా అంశాల్లో నిలబడి ఉన్నాడు ఆయన. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు గవర్నర్ పదవి ఇస్తారా? ముఖ్యమంత్రి ఇవ్వలేరంటున్నా. కాపులు అడుగుతుంది ముఖ్యమంత్రి పదవి కదా, గవర్నర్ ఎట్ ఇస్తారు అసలు? ఆయన చెప్పాల్సిందే. నాదెండ్ల మనోహర్ ఎలా చెప్తాడు? ఈజ్ నాట్ ఏ కాపు. చెప్తే ఆ మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేకపోతే అంతే. మోస్ట్ వాళ్ళు చెప్తేనే కొంత శాంటిటీ ఉంటుంది అనుకున్నాం ఎట్లా అని. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చనిపోయిన తర్వాత మనిషిని హేళన చేయడం, ఇంకోటి కాదు. నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం గారు అంటే మనిషి వాల్యూ చనిపోయిన తర్వాత తెలుస్తుంది అన్నప్పుడు ఆయన వాళ్ళ కుటుంబానికి ఒక లేఖ రాస్తాయి. ఆ లేఖ రీసెంట్గా బయటకు వస్తాయి. వాళ్ళ పిల్లలు గిరిబాబు అని చెప్పిన విధానం చూసినప్పుడు, అంటే నా భార్య నా దగ్గరికి రాకముందే పూలు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయి, నేను లేనంత మాత్రాన అవి తీసేయబాకండి, సుమంగళగానే ఉండాలి అని. నాకు తెలిసి వీరేశలింగమో, రాజా రామ్మోహన్ రావు, లేకపోతే సంస్కృతులు అప్పట్లో వాళ్ళు, లేకపోతే కాస్త కరుడుగట్టినటువంటి కమ్యూనిస్టులు చెప్పేటటువంటి పదాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ ప్రజెంట్ పాలిటిక్స్లో ఆ విధంగా చెప్పడమే కాకుండా ఒక లేఖ కూడా రాసి, నేను చనిపోతే నన్ను ఖననం చేయొద్దు, అంటే దహనం చేయొద్దు, అది కూడా పెరట్లోనే పెట్టండి, ఎందుకంటే పెరట్లో నేను ఒక మొక్కలాగా మీకు నీడగా ఉంటానని అనుకున్నాడేమో. సో ఇన్ని మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని మీరు మీ పార్టీ పెట్టుకున్నంతకాలం మీరు వెంటాడారు కదా. ఎట్లా వెంటాడారు? చాలా దారుణంగా కదా. ఆయన మీద ఏం పెట్టారు అసలు? ఏవన్నా దేనిలో రైలు కాల్ చేసిన, రైలు తగలబెట్టిన కేసులు ఏవన్నా పెట్టారు కదా. అతను ఎప్పుడు కూడా దయచేసి నా దగ్గరికి పలానోళ్ళు రావద్దు, వాళ్ళతో నేను మాట్లాడినని కూడా కరాఖండిగా చెప్పిన వ్యక్తి కదా. ఎలా ఇస్తారు గవర్నర్ పదవి? అడుగుతున్నాను. హౌ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్? మెథడాలజీ ఏంటి అసలు? కాపుల తరపున మీరు ఎప్పుడు ఆయన్ని రానివ్వలేదు కదా. ఆయన ఏమన్నాడు? తర్వాత తన పేరు కూడా రెడ్డిలాగా పెట్టుకున్నాడు. అంటే మీరు ఒక పద్మనాభ రెడ్డి గారికి ఇస్తారా? మాట్లాడేదానికి కొంత శాంటిటీ ఉండాలి, అర్థం ఉండాలి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలిసి ఉండాలి. ఏదో ఒక ప్రజల్లో ఒకటి బాణం వేద్దాం, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకుంటే ఇవన్నీ వస్తాయి. కానీ చాలా గొప్ప వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో, అంటే ఆయన ఒక 2 తరాల వెనక నుంచి ఉన్నటువంటి నాయకుడు. ఒక తరం 30 సంవత్సరాలు వేసుకుంటే దాదాపు 2 తరాల వెనక నుంచి వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం గారు విత్ వాల్యూస్, పొలిటికల్ ఫీల్డ్లో ఈజ్ విత్ వాల్యూస్. అతను ఆస్తులను తరగబెట్టుకున్నాడు, కానీ అతను ఎవరికి ఇది కాదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాం, ఆయనట ఎలక్షన్లో నిలబడ్డవాడికి నా డబ్బులతో నేను ఎప్పుడు ఎలక్షన్ చేయలేదండి, ప్రజలు చందాలు ఇచ్చేవాళ్ళు, ప్రజలు ఇచ్చిన డబ్బుతోటే నేను ఎలక్షన్ చేశాను, ఎలక్షన్ తర్వాత మిగిలింటే మళ్ళీ ఎవరు చందాలు ఇచ్చారో మిగిలిన డబ్బులు మళ్ళీ వాళ్ళు పంపించేవాడట. డబ్బుల విషయంలో ఆయన చాలా ట్రెమండస్ పొలిటీషియన్ ప్రజెంట్ పాలిటిక్స్. ఎలా మనం ఆయన్ని శ్లాఘించాలి? అంత గొప్ప వ్యక్తి మీరు గవర్నర్ పదవి ఇస్తారంటే ఏ స్టేట్కి? ఒరిస్సాకా?
లేదా ఏమన్నా అమరావతికా? ఎక్కడిద్దాం అనుకున్నారు? అది కూడా చెప్పండి. ఎవరిని బతికినాడు ఇద్దాం అనుకున్నారు? మీ చేతిలో లేదు కదా. కాబట్టి ఆయన ఉన్నప్పుడు ట్రోల్ చేశారు, ఆయన ఉన్నప్పుడు అవమానించారు, చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద అనవసరమైన ట్రోలింగ్స్ చేశారు. ఏవన్న ముద్దాయిగా రైలు తగలబెట్టిన కేసులో ఉన్నవాడు ముద్దాయి చనిపోయాడని పెట్టారు. అవును, చూశాను నేను. చిచ్చి, ఎక్కడ హ్యుమానిటీ పాలిటిక్స్లో మీ దగ్గర ఎక్కడుందని మీరు ఈ మాట మాట్లాడతారు? ఆ హ్యూమన్ యాంగిల్ని పాలిటిక్స్లో మిస్ చేసుకున్న తర్వాత ప్రతిదీ మీకు ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పదవి ఆర్ మనీ ఆర్ మీకు ఏదైనా ఉపయోగపడితే మీరు అసలు డోంట్ ట్రై టు మెజర్ ఎ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. డబ్బులతోటి మీరు ప్రతిదీ కొలవాలనుకుంటే, పదవులతోటి కొలవాలనుకుంటే చాలామంది మీకు అందరూ మీరు మీరు కొలవలేరు కొంతమందిని. అలాంటి వ్యక్తుల్లో ఈయన ఒకడు నాకు తెలిసి. నాకు ఆయనకున్నటువంటి చిన్నపాటి పరిచయం. ఒకసారి నేను ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు కలుద్దామని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. సరేలే బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, జూపుడి గారు మీ మిస్డ్ కాల్ ఉందండి, నేను తీయలేకపోయాను, కొద్దిగా సారీ అండి, ఎక్కడున్నారు అని అడిగాడు. సార్ లేదు సార్, నేను మీ ఏరియాకి వచ్చున్నాను, మీకు బాగలేదని తెలిసింది, మిమ్మల్ని ఒకసారి చూసిపోదాం అనుకున్నాను, బట్ ఐ కుడ్ నాట్ క్యాచ్ యూ. అందుకు చేశారంటే లేదు ఇప్పుడు కొద్దిగా బాగున్నానండి అన్నాడు. తర్వాత హాస్పిటల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఆ మరుసనాడు ఆ ప్రోగ్రాం కోసం నేను కూడా వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కదా, ఒక ముందు రోజు వచ్చాను నేను. సరే ఆ ప్రోగ్రాము పోస్ట్ పోన్ అయిపోయింది, పర్మనెంట్గా క్యాన్సిల్ అయిపోయిందండి. తర్వాత నేను ఆ గిరికి నేను ఫోన్ చేశాను. ఆ పద్మనాభం గారి నంబరే ఆయన ఎత్తాడు. చేస్తే ఆయన ఏమన్నాడో చెప్పనా సార్? సార్ కొద్దిగా నాన్నగారు ఐసీయూలో ఉన్నారు, నిన్న అన్నగారు కూడా జగన్ అన్నగారు కూడా వస్తామంటే ఐసీయూలో ఉన్నాం కదా, మనం ఐసీయూలో ఉండి పెద్ద నాయకుడిని మనం పిలుచుకోవడం బాగుండదు లేరా, మనం బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం, అప్పుడు పిలుద్దాం జగన్ గారిని అన్నారు. ఆయన అయితే సార్ బయటకు వచ్చిన తర్వాత మీరు రూమ్కి వచ్చిన తర్వాత కలిస్తే బాగుంటుంది, ఒకవేళ ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుందాం అంటే కలుద్దాం సార్ అన్నాడు. అంటే అంత ఔన్నత్యాన్ని నార్మల్గా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ పార్టీ పెట్టుకున్న అధినాయకుడు వస్తానంటే ప్రచారం కోసం రమ్మంటారు, లేదా ఏదైనా సహాయం చేస్తాడేమో రమ్మంటారు. కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. కాంట్ యు సీ ది పర్ఫెక్ట్నెస్ ఆఫ్ ఎ పొలిటీషియన్ దట్ ఆస్పెక్ట్. ఏం కావాలండి? మీ పదవులు, డబ్బులు, లేకపోతే హోదాలు ఎంతకాలం ఉంటాయి మీకు అసలు? సరే, అదే ముద్రగడ పద్మనాభం విషయంలో కూతురు ఏం చేసింది అనేది అందరికీ తెలిసిందే. కూతురు చేసిన అవమానానికి ఆయన కూతుర్ని తాను చనిపోతే రానివద్దని ముందే ఆయన చెప్పాడు. వీడియో ఉంది. దీన్ని పట్టుకొని కూతురిని కూడా తండ్రిని చూడనివ్వకుండా దూరం చేశారు వీళ్ళు అని చెప్పి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లక్ష్మీభారతి విషయంలో ఎన్టీఆర్ చనిపోయి చేశారు. మనం దీన్ని కంపేర్ చేద్దామా? అట్లా ఎందుకోసం లక్ష్మీభారతి గారు ఏంటంటే ఎన్టీ రామారావు గారి భారీగా, దీని మళ్ళీ మీరు పంపించండి, ఎన్టీ రామారావు గారి భారీగా ఆనాటి పరిస్థితుల్లో అందరికీ బీఫాములు ఇచ్చినటువంటి వ్యక్తి. అది కూడా అధికారికంగా పెళ్లి చేసుకున్నాడు ఆయన. అందుకే నేను భారీగా అన్నాను. నేను ఈ మధ్యకాలంలో మా పార్టీలోనే ఉంది కదా మేడం గారు ఏంటని అడిగితే, జూపుడి గారు మా ఆయన సంగతి మీకు తెలియదండి అన్నది. ఏంటి మేడం అంటే, నాకు హీ హ్యాస్ గివెన్ టోటల్గా నాకు అధికారాలు ఇచ్చేసాడు, వీళ్ళందరూ ఎదవులందరూ వచ్చి నా కాళ్ళు పెట్టుకొని బీఫామ్లు తీసిపోయిన వాళ్ళు అండి అన్నది. సో ఇక్కడ వాళ్ళ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు. లక్ష్మీభారతి గారి విషయంలో ఆ టైంలో లక్ష్మీభారతి గారిని ఎవడు ఏమనలేని పరిస్థితి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు. తర్వాత క్రమంలో ఏదో అన్నారు, తర్వాత అయిపోయింది. నవ్వు ఆవిడ నిలబడి మాట్లాడుతూ ఉంది. సో ఇది టోటల్గా కుటుంబ విషయం. నిన్న గిరి వాళ్ళు ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు, నేను వాట్సాప్లో చూశాను. ఆ లెటర్లో ఏముందంటే, మా కుటుంబంలో కొన్ని గొడవలు ఉన్నాయి, మా నాన్నగారు చాలా క్లియర్గా చెప్పారు, క్రాంతి వాళ్ళ కుటుంబానికి మనకు సంబంధం లేదని చెప్పారు, కాబట్టి అవసరం లేదని ఆయన ఆలోచన మేరకే అది జరగటం జరిగింది. సో మనం దాని గురించి చాలా తక్కువ మాట్లాడుకోవటం మంచిదేమో. ఎందుకంటే ఆ కుటుంబం ఫ్యూచర్లో అయినా సరే కలవాలని నేను కోరుకుంటాను. ఎంతైనా సరే బంధువులే కదా వాళ్ళందరూ, ఒకే రక్త సంబంధం కదా. ఎక్కడన్నా వాళ్ళ మధ్య
అన్నీ పోగొట్టుకొని అన్నీ తీసేసుకొని మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో చూసుకొని తక్కువ. నేనైతే తెలుగుదేశం వాడు అయితే దాని మీద గందరగోళంగా మాట్లాడచ్చు, తర్వాత దాన్ని వేరే విధంగా మాట్లాడతారేమో, కానీ రాజకీయం చేస్తానైతే నేను అన్నాను. ఎందుకంటే రాజకీయమే చేస్తారు. రాజకీయం అంటే ఏంటి? పవిత్రమైంది. రాజకీయం అంటే ఏంటి? ఫ్యాక్ట్స్. రాజకీయం ఏంటంటే స్వచ్ఛమైంది. రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే ఫర్ దట్ దర్ ఈజ్ ఎ వాల్యూ. చాలామంది కూడా రాజకీయాలు మాట్లాడద్దండి ఇప్పుడు అంటే, రాజకీయ నాయకుడు అంటాడు ఆ మాట. దెన్ వాట్ ఫర్ యూ? నువ్వు ఎందుకోసం ఉన్నావు అసలు? రాజకీయాలని మనం వేరే గందరగోళంగా తయారు చేసుకొని రాజకీయాలకి అపకీర్తి తెచ్చినటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ కుటుంబ విషయంలో తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ వాళ్ళు ఆ విధంగా చేయటం మాత్రం, స్కోలింగ్ చేయటం కానీ మాట్లాడటం కానీ శుద్ధ తప్పు అని మాత్రం చెప్పగలం. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకి హాజరైనటువంటి వైఎస్ జగన్ స్వయంగా పాడెం ఇవ్వడమే కాకుండా ఎండ్ ఆఫ్ ద క్రిమిషన్స్ పూర్తయ్యే వరకు, ఎండింగ్ వరకు ఆయన ఈ వాజ్ దేర్. ఎలా చూడాలి ఏం సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ నాయకుడే మాత్రం కాకుండా మానవత్వాన్ని నిలువెల్ల పులుముకున్నటువంటి ఒక వ్యక్తి అండి. నేను అతిశయోక్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 700 మంది చనిపోయారని తెలిస్తే 700 కుటుంబాల దగ్గరికి పర్సనల్గా వెళ్ళి మీ జీవితాల్లో ఇక నుంచి నేనుంటాను, మీకు ఏ అవసరమైనా అని చెప్పి ఆ కుటుంబాన్ని పైకి తీసుకునే వ్యక్తి ఆయన. సో ఆయన ముద్రగడ పద్మనాభం గారితో ఆయనకున్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఏంటంటే, చాలా సిన్సియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి ఆ నాయకుడి దగ్గర నుంచి వీలైతే ఏదైనా నేర్చుకోవటం, ఆయన చెప్పింది పాటించటం, ఆయనకి గౌరవం ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆచరణ అది. ఆ క్రమంలోనే మీకు భీమవరంలో మీటింగు చాలా స్పీడ్గానే ముగించుకొని ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ జన సందోహం కానీ, ఆప్యాయత కానీ, ప్రేమ కానీ, తను అక్కడ కూర్చోటం కాదు, పాడిమేయటం మాత్రమే కాదు, టిల్ ది ఎండ్ ఆఫ్ ది అవర్ ఆయన వాళ్ళతో పెనవేసుకొని పోయినటువంటి ఆ కుటుంబంతో మాట్లాడిన విధానం కానీ చాలా ఆశ్చర్యకరం. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చాలా సున్నితమైన మనస్తత్వం అండి. ప్రేమించే గుణం ఉంది. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ముద్రగడ గారి పద్మనాభం గారి కుటుంబం మన కుటుంబమే అనుకున్నాడు ఆయన. ఆయన ఎక్కడి దాకైనా వెళ్తాడు. అంతెందుకు, ఆయనకు బాగలేదని తెలిసిన తర్వాత ఆయన అవసరమైతే ఇమీడియట్గా మంచి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యాలు అందరూ తెలుసు కదా. ఎయిర్ అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేయండి, ఆయనకి ఇంటర్నేషనల్గా ఎక్కడైనా సరే ఈ డిసీజ్కి ఎక్కడ సపోర్ట్ దొరుకుతుందో ఆ మెడిసిన్ కూడా తెప్పించి వాడి ఒకసారి గతంలో ఇంతకుముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తిరిగి మళ్ళీ బాగా అయింది వెళ్ళిపోయినట్టు ముద్రగడ్డ గారు చెప్పిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఫారిన్లో వాడే ఒక ఇంజక్షన్ని నాకు ఇవ్వటం వల్ల నేను ఈరోజు బతుకున్నా అని చెప్పాడు. అంటే ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ దేర్ టోటల్లీ. అది డబ్బుతో కొలిసేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమని యూ కెనాట్ మెజర్ విత్ మనీ. ఆయన అనుకున్నాడు ఆ కుటుంబంతో ఈయనకున్నటువంటి అవినాభావ సంబంధం. ఆయన చాలా పెద్ద నాయకుడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు, చాలా దాన్ని ఏమంటాం, చాలా కామన్ మ్యాన్గా ఉండేటువంటి ఒక నాయకుడు. ఈరోజు ఆయన పోయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఒక్కొక్కళ్ళు చెప్తా ఉన్నారు చూడండి ఆయన గురించి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకున్నారు. ఇంత గొప్ప నాయకుడిని ఏ విధంగా గౌరవించాలి. చనిపోక ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పాడిమేయటం వరకేనా, లేకపోతే మీరు అన్నట్టుగా ఆ చివరి దాకా ఉండటం మాత్రం అది కాదు, ముందు కూడా అంతే. అంతెందుకు సార్, కొంతమందికి ఆ ప్రాంతంలో నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ ప్రాంత నాయకులు సరిగా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే పేర్లెందుకు కానీ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసి ఆ లెటర్లో వాళ్ళ పేర్లు పెట్టి, అద్భుతమైన నాయకులండి ఈ ప్రాంతంలో, వీళ్ళని మన కమిటీలోకి తీసుకోండి, ఇలాంటి నాయకులుంటే మన పార్టీకి మంచి పేరు వస్తుందని ఆయన ముద్రగడ పద్మనాభం గారు స్వయాన ఆయన చేతులతోటి ఆయన లెటర్ పేడ మీద లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ ఆఫీస్కి తాడేపల్లికి పంపించినటువంటి ఘటనలు ఉన్నాయి. ఆయన లెటర్ తోటి ఈరోజు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ది వాల్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెటర్కి ఇవ్వటం, ఆయన మాటకి ఇవ్వటం, లేకపోతే ఆయనకి బాగలేనప్పుడు కాదు, లేకముందు పోరాటంలో కూడా ఆయన చేసిన పోరాటాలు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే జీవితం అంతా పోరాటమే కదా. ఆయన మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే కొన్నిసార్లు వద్దనుకొని బయటకు వెళ్ళినా ఆయన మొత్తం లైఫ్ అంతా పోరాటమే కదా. టోటల్ లైఫ్ ఐ స్ట్రగుల్డ్ విత్ యాజిటేషన్స్ కదా. యాజిటేషన్ ఇన్ ద సెన్స్ ఫర్ వాట్? యాజిటేషన్ అగైన్ ఫర్ ద వాల్యూస్, ఫర్ ద కమిట్మెంట్. ఎక్కడున్నారండి నవేడేస్ ఉన్న రాజకీయ నాయకుల్ని మీరు చూడండి. అసలు ఎంత ఈ 5 సంవత్సరాల్లో ఎంత కొట్టాలా?
ఎంత సంపాదించుకోవాలా, ఏ జనం ఏమనుకున్నా మనకు అనవసరం. ఇంకొకటి, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిద్దామంటే కుటుంబ సభ్యులు నో అన్నారు, అంతవరకు ఉంది. సో నో అన్న తర్వాత కూడా అది కూడా అక్కడ అంత్యక్రియలు ఆయన్ని శ్మశాన వాటికలో జరగలేదు, ఆయన సొంత ఇంట్లోనే పెరట్లో జరిగినాయి. సో వన్స్ కుటుంబ సభ్యులు నో అన్న తర్వాత పోలీస్ హ్యాస్ నో రైట్ టు ఎంటర్ ఇన్ ప్రెమిసెస్, అంతే కదా. మీకు ఇష్టం లేకుండా మీ ఇంట్లో పోలీసులు రాలేదు అంటిల్ యూ అండ్ మీ ఆర్ నాట్ అక్యూజ్డ్, అంతే కదా, ఇన్ సమ్ ఎనీ అదర్ కేస్. 100% కరెక్ట్. సో అటువంటి అప్పుడు పోలీసులు బలవంతంగా ఇంట్లోకి రావడమే కాకుండా బలవంతంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ప్రభుత్వ లాంఛనాలు చేయడానికి సంకల్పించింది, ప్రయత్నించారు. దాన్ని స్వతహాగానే అక్కడ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. జరిగే పరిణామం. మళ్ళీ రివర్స్ ఇప్పుడు వైసీపీ నాయకులపై పోలీసు విధులకి ఆటంకం కలిగించారంటూ బిఎన్ఎస్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేశారు. సార్, గవర్నమెంట్ నాకు తెలిసి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది, ఒక మనిషి పట్ల చనిపోయిన తర్వాత కూడా అవమానాలు చేస్తుంది అనే దానికి ఈ గార్డ్ ఆఫ్ ఆనరే కారణం. నాకు తెలిసి ఆయన ఊహించే ప్రభుత్వ లాంఛనాలు నా కర్మకాండలకు అవసరం లేదని కూడా రాశాడట, చెప్పాడట. అవును, కుటుంబం చెప్తా ఉన్నారు. సో ఆయనకు అభిమానులు ఎక్కువ, ప్రభుత్వంతో గాయపడ్డ వ్యక్తి ఆయన. అవును, ప్రభుత్వంతో గాయపడ్డ వ్యక్తి ప్రభుత్వ లాంఛనాలు ఎలా అందుకుంటాడు అసలు? సో నువ్వు గాయపడ్డ వ్యక్తిని చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు కాలుస్తావా? అంటే నీకు ఎంత పగ ఉంది ఆ కుటుంబం మీద, నీకు ఎంత పగుంటే తప్ప ప్రభుత్వం ఆ విధంగా తీర్చుకోదు కదా. ప్రజలు ఏమనుకుంటారు? ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈయన గౌరవంగా సాగరంపారు అనుకుంటారా? అట్లా అనుకోరు. పద్మనాభం గారి మీద ఇంత పగ ప్రభుత్వానికి ఉందా? చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబం ఒక నిర్ణయం డెసిషన్ తీసుకుంటే డెసిషన్కి వ్యతిరేకంగా ఫోర్స్ఫుల్గా తన ఇంట్లోకి ప్రవేశించి గార్డ్ ఆఫ్ ఆనర్. అందుకే కదా అంబటి రాంబాబు గారు వాళ్ళందరినీ తోసి అవతల పడేసింది. కార్యకర్తకి ఆ మాత్రం కోపం రాదా? వస్తుంది. అంబటి రాంబాబు గారు తప్పేంటి? అసలు అంబటి రాంబాబు గారు తప్పేంటి అక్కడ? అసలు వద్దండి, మీరు అవసరం లేదు, చేయబాకండి, అతను ఆత్మశాంతి రాదు అతనికి, దయచేసి వెళ్ళిపోండి అని పక్కకు పెట్టాడు. దయచేసి వెళ్ళిపోండి అంటే నీకు ప్రభుత్వ కార్యక్రమాలకి ఆటంకం కలిగించినటువంటి మీరేంటంటే పెద్ద ఉద్యోగం చేయడానికి వచ్చారు అక్కడికి. ఎవరికన్నా పద్మనాభం గారు ఏమైనా మొత్తం దోసుకుంటే ఆ దోసిందంతా పోలీస్ ప్రొటెక్షన్లో ఉండి తీసి పెట్టడానికి ఏమైనా వచ్చారా ఏంటి? ప్రభుత్వమే నాకు వద్దనుకున్న తర్వాత ఆయన ప్రభుత్వమే దారుణమైన ఇదిగా భూతంలా కనపడుతుంది వద్దనుకున్న తర్వాత ఆ భూతాన్ని తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? దాన్నే కదా రాంబాబు గారు చాలా సింపుల్గా చెప్పింది, మీరు వద్దయ్యా, మీరు పక్క వెళ్ళిపోండి, అది అవమానం అని చెప్పాడు. అవమానం అని చెప్పినా కానీ ఆయన మీద కేసు పెడతారా? రాంబాబు గారు లెక్క చేయలేదు అనుకోండి, ఇదే కదా మీరు చెప్పే బిఎన్ఎస్ సెక్షన్ ఇదంతా కూడా. అంటే ఎందుకు అంత పగ ఎందుకుంది అంటే స్టేట్ అనేది, రాజ్యం అనేది పగను పెంచుకుంటుందా? అంటే మంచి నాయకులు అవసరం లేదా? ఏ రాజకీయ పార్టీలోనే ఉండేవండి సార్. ఈరోజు పుచ్చపల్లి సుందరయ్య, సుందరయ్య గారు ఇప్పుడు ఆయన సిపిఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎందుకు చెప్పుకుంటాం ఆయన పేరు? తరిమల నాగిరెడ్డి గారి పేరు ఎందుకు చెప్పుకుంటాం? రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పుకుంటాం? దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎవ్రీథింగ్ టు ది సొసైటీ. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే కదా, అసలు ప్రాణాన్ని మామూలుగా మొత్తం తీసి ఎదుటి మనిషికి పెట్టే వ్యక్తి కదా, ప్రేమ. అందుకే కదా ఇంతమంది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించినట్టు ఆదరణ ఈ మొత్తం చూస్తే ఒక రాజకీయ నాయకుడు ఇంత వాల్యూస్ తోటి ఇంత పగడ్బందీగా సిస్టమేటిక్గా ఎదిగిన నాయకుడు మన కళ్ళ ముందు లేకపోతే ఏమవుతుందో చూసినటువంటి జనం కదా. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాపులే కాదు, ఆయన ఒక దశలో నాకు తెలిసి ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ దయచేసి కాపులు మా ఇంటికి రావద్దని బోర్డు కూడా పెట్టారంటారు ఒకప్పుడు. అది ఎందుకు జరిగిందో ఏమో తెలియదు. అంటే మనం కాపు నాయకుడే అంటున్నాం, సరే కుల నాయకుడిగా ఒకసారి వచ్చిన తర్వాత అదే ముద్ర పోతానే ఉంటుంది, వస్తూనే ఉంటుంది చేయటం. బట్ ఎంత లిబరేషన్ ఉంది ఆయనలో ఎన్ని రిఫార్మ్స్ ఉన్నాయి. మనిషిని గౌరవించి నిన్న ఒక అతను చెప్తా ఉన్నాడు, ఏమండి మేము చాలా చిన్నోళ్ళు అండి, మేము వస్తే సూర్యనారాయణ గారు రండి కూర్చోండి అని లేచి నిలబడి అతను కూర్చోబెడతాడట, పెద్ద నాయకుడు. అతను చెప్తున్నాడు, చూడండి సార్ మీరు కూడా చెప్తున్నారు. అంటే
మనకు ఒక పొజిషన్ వచ్చేసరికి 10 రూపాయలు డబ్బులు ఉండేసరికి మనం ఏమన్నా లెక్క చేస్తామండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆడున్న మనం తర్వాత వస్తున్నాం, లోపల బిజీగా ఉన్నాడు, వాడు ఇంకా అవతలడు ఇంకా నయం, సార్ బిజీగా ఉన్నాడు పో, తర్వాత ఎప్పుడు ఊరు రమ్మనండి నిన్ను, ఇది దశ. ఆయనే లేచి దగ్గరుండి సూర్యనారాయణ గారు ఎప్పుడు వచ్చారు కూర్చోండి అని మాట్లాడతాడట. ఇంటికి వచ్చిన వ్యక్తికి అన్నం తిన్నీ కూడా పోనివ్వడట. సెల్యూట్ అండి. ఇక ఇందాక మీరు చెప్పిన మాటల్లో పోలీసులు కక్ష సాధింపు చర్యలు లేదా పోలీసుల వ్యవహార శైలి ఎందుకు మారడం లేదు అనేది పదే పదే ఒకటి వినిపిస్తుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఎంత అభాసుపాలైంది పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ అనేది అందరికీ తెలిసిందే. సో ఆ సంఘటన జరిగినా సరే పోలీసుల తీరు ఇంకా మారలేదా? నెల్లూరు జిల్లా మనుగోలు పోలీస్ స్టేషన్లో మరో ఎన్కౌంటర్. నెల్లూరు జిల్లాలో జవహర్ భారతి కావలిలో చదివాను నేను ఇంటర్మీడియట్. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్. మేము అప్పుడు పీడిఎస్ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళం. పీడిఎస్ పీపుల్స్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ డెమోక్రటిక్ ఐడియా స్టూడెంట్స్ యూనియన్లో ఉండేవాళ్ళం. అప్పుడు మేము ఒక స్లోగన్ అంటుండేవాళ్ళం, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అనేవాళ్ళం. అంటే పోలీసులు రాజ్య స్వభావంలో ఒక భాగమై పరిపాలించేవాడు ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు. పోలీసు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎవడు అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పినట్టుగా చేయటమే. లిబరల్గా థింక్ చేయటం, లేకపోతే చట్టం ఉండటం, లేకపోతే ఇన్ని దొంగ కేసులు ఎందుకు పెడతారు? ఎవడండి ఒక ఎమ్మెల్యే చెప్తే కేసు పెట్టవేంటి ఎఫ్ఐఆర్? వాడు ఏం చేసి వచ్చినా సరే నువ్వు ఇంపార్షియల్గా చేయాల్సినటువంటి దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఎమ్మెల్యే దయాదక్షిణ మీద వెళ్ళిపోయి ఎమ్మెల్యే ఎవడు? అది కూడా అధికార పక్షానికి సంబంధించిన వాడైతే. అంటే పోలీసు యూ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. కాబట్టి నా దృష్టిలో రాజ్యంలో ఎవడుంటే వాడి అడుగులకి మడుగులు ఎత్తటమే పోలీసు పని. కాబట్టి పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మొన్న మీతో అన్నా లేదో నాకు ఒక అతను చెప్తా ఉన్నాడు, జూపుడి గారు మీరు ఇంత సిస్టమేటిక్గా చెప్తా ఉన్నారు పాలిటిక్స్ని, అంతెందుకు సార్ ఆంధ్రప్రదేశ్లో మీకు అర్థం కాలేదా? ప్రభుత్వానికి ప్రజలకి లింకు తెగిపోయింది కదా అన్నాడు. అదేంటన్నా, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారండి అధికారంలో ఉన్నవాళ్ళు. ముఖ్యమంత్రి ఒకవైపు, డిప్యూటీ సీఎం ఒకవైపు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవైపు గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. ప్రజలేమో చూస్తూ ఉన్నారు. దెర్ ఇస్ నో లింక్, డాట్స్ కనెక్ట్ కాలేదట. సో లింక్ తెగిపోయింది. కాబట్టి మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకొని ప్రజలకు ఏది కావాలో అది మాత్రం మాట్లాడుతూ పోండి. నాకు తెలిసి మీ పార్టీ వాళ్ళు కూడా చాలా చెడగొట్టుకుంటారు. మీరు చెడగొట్టుకోకుండా పని చేస్తే మీరు గెలుస్తారండి నెక్స్ట్ టైం అని చెప్పాడు అతను. ఓపెన్గానే చెప్తున్నా. అంటే ప్రభుత్వం వాళ్ళు ఎలా అయిపోయారంటే, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా మేము ఎక్కువ ఉన్నారు, అన్నీ ఒక్కొక్కటి డైల్యూట్ చేసేసారు. నో సూపర్ 6, నో సూపర్ 7. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమ్మఒడి ఎక్కడుంది ఇప్పుడు? ఆరోగ్యశ్రీ ఎక్కడుంది ఇప్పుడు? మీరు చెప్పండి. రైతులు గిట్టుబాటు ధర ఎక్కడుంది? ఆర్బీకే సెంటర్స్ ఎక్కడున్నాయి? ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడుంది? ఎడ్యుకేషన్ టోటల్గా నాశనం చేసి పడేశారు కదా, ఆరోగ్యాన్ని నాశనం చేశారు కదా. ఈరోజు మీరు వెళ్ళండి ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైనా జరుగుతుంది అసలు? కుప్పలుగా తెప్పలుగా ఏ గత్యంతరం లేక పేదవాడు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి డబ్బులు కట్టలేక వచ్చి ఉంటున్నాడు. గవర్నమెంట్స్ మీకు ఎప్పుడైనా పట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజెస్ కట్టిస్తే వాటి మొత్తాన్ని నిర్వీర్యం చేసి అవతల పడేశారు. ది పర్పస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ బిన్ డిపీటెడ్ బై ది యూ పీపుల్. కంటిన్యూస్ సక్సెసివ్ గవర్నమెంట్ ఏం చేయాలి సార్? ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేరా? చదువు మీద దృష్టి పెట్టలేరా? వ్యవసాయం మీద దృష్టి పెట్టలేరా? వీటన్నిటిని నాశనం చేసేసి మీరేం చేస్తున్నారంటే మేము అన్నీ చేస్తున్నాం, బుకాయింపు, దబాయింపు, తన్నబోటం. మనం చూశారు కదా రాజధాని ప్రాంతంలో రైతులు, అయ్యా మా భూములు మేము ఇవ్వట్లేదు దానికి అడ్డమడద్దు అంటే ఉన్న అరటి తోటలన్నీ బుల్డోజులు పెట్టి తొక్కి చవతలు పడేశారు. అదే కదా అమరావతి విషయం గురించి వస్తే, అమరావతి సెకండ్ ఫేజ్కి ఎవరైతే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదో ఆ రైతులకు సంబంధించిన పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేసి రాకపోకలు కట్ చేయడము, విద్యుత్ స్తంభాలు తీసేసి కరెంట్ సరఫరా కట్ చేయడము, ఆ పొలాలకి లేకుండా చేయడము, సబ్సిడీ లాంటివి కూడా ఆపేయడము. ఎంత దారుణం అండి. ఒక రైతు పట్ల నేను ముద్రగడ పద్మనాభం గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉంది అని అనుకుంటే రైతు పట్ల ఎంత ఉంది? అంతకన్నా ఎక్కువ అండి. యాక్షన్లో ఎవరు కనపడుతున్నారు? మొత్తం పోలీసులే. పాపం వాళ్ళు ఏం చేస్తారు? అడ్డం వచ్చిన వాళ్ళే లాగేయటం కోసం. అరే భూమి ఎకరా యజమాని నువ్వు పొలంలోకి రానియకుండా నా పంటను తీసేయద్దు బాబు, నా దాన్ని మీరు తవ్వద్దు బాబు అంటూ ఉంటే వాళ్ళని లేడీస్ని కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కదా. అంటే పోలీసులకి ఏంటి గత్యంతరం లేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నా, మై డియర్ పోలీస్ ఆఫీసర్స్
డిపార్ట్మెంట్. థింక్ ఏ వైల్. ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మీకు నాకు తెలిసి ఆల్టర్నేటివ్ లేదు, బట్ ఫీల్డ్లో కొద్దిగా మానవత్వాన్ని ప్రదర్శించండి. వరుసగా చంపుకుంటూ వెళ్ళిపోతున్నారా? లాకప్ డెత్తా? మనబోళ్ళు ఏమైంది నెల్లూరులో? ఇద్దరు అదే లాకప్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం చెప్తున్నారు ఇప్పుడు. సేమ్ సినిమా అండి. లాస్ట్ టైం నేను మీ దగ్గర చెప్పాను, ఎవరి దగ్గర చెప్పాను. ఒక సినిమాలోనే శరత్ బాబు అనే ఒక పాత్ర ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐగా లాకప్ డెత్ జరిగితే ఆయన ఇన్వెస్టిగేషన్కి వచ్చి చంపబడ్డ వ్యక్తి లాకప్లో ఇంకొక అతను నీలాంబరం అనే ఒక పేరుతోటి ఆ సినిమాలో ఉంటే, సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, సినిమాలో ఉంటే ఆయన్ని పట్టుకొని నీలాంబరం నీతో పాటు సెల్లో ఉన్న వ్యక్తి చంపబడ్డాడు, అతను లాకప్ డెత్ అనుకుంటున్నారు, నీతో ఉన్నాడట కదా, ఏమన్నా కొంచెం చెప్పగలవా, మాట్లాడగలవా అంటే ఆ నీలాంబరం అనేవాడు బోర్ని ఏడ్చేసాడు సార్ సినిమాలో. ఏడిస్తే శరత్ బాబు అక్కడ ఆపేసి, చాలయ్యా నాకు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, నువ్వు వాస్తవం చెప్పావంటే, ఎలా నేనేం చెప్పలేదు కదా సార్ అంటే, నువ్వు కార్చిన కన్నీటి బొట్లు తెలుపుతూ ఉన్నాయి, నీలో ఇంకా మానవత్వం ఉందని. చాలు. అప్పుడు చెప్తాడు అతను, నా సెల్లోనే ఉన్నాడు సార్, కలిసే ఉన్నాం సార్, చాలా మంచి వ్యక్తి సార్, తీసుకెళ్ళి అతన్ని చంపేశారు సార్. ఈరోజు నీకు మనుపూర్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న దాని మీద మొన్న 4 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సెల్లో ఉన్న ఇద్దరు సాక్షులు చెప్పారు, అతన్ని కుళ్ళబొడిచి కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్ అని. చచ్చిపోయాడు అతను. నీకు సాక్ష్యం చెప్తున్నా పట్టించుకో, ఇక్కడ నీకు సాక్ష్యాలు లేకుండా చేసినా పట్టించుకో. దాని మీద స్టోరీని మీరు సినిమా స్టోరీలాగా రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు. కోర్టు, ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ఆ తర్వాత సిఏ చెప్పడం నా ప్రాణానికి హాని ఉందని. అవతలోడు ప్రాణం తీసేసినప్పుడు ఏం లేదు, ఈయన ప్రాణాన్ని కాపాడాలట అందరూ కలిసి. ఎందుకు నీకు హాని ఎందుకు ఉంది, నీ మీద ఎవడున్నాడో చెప్పేస్తే సరిపోద్దు కదా. అంటే ప్రభుత్వమే ఈరోజు నీకు చంపే దశలోకి వెళ్ళిపోతే, ప్రభుత్వమే హంతకులుగా మారిపోతే ఎవడేం చేయాలి? ప్రభుత్వం అంటే ఎవరు? నేను ఒక వ్యక్తిని అనట్లేదు. సో ప్రభుత్వంలో నీకు హైరార్కీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వాధినేతలే మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే చూస్తుంటే ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటి నుంచి, అటు మంత్రి నారా లోకేష్ నోటి నుంచి బాబాయి తల్లి చెల్లి, బాబాయి గొడ్డలి హత్య అంటూ, తాజాగా నారా లోకేష్ నేరుగా ఓపెన్గా బాబాయిని స్వయంగా జగనే చంపించాడు అని చెప్పి అంత ఓపెన్గా అంతకన్నా నీచమైనటువంటి స్టేట్మెంట్ ఏముంటుందండి? నేను అప్పుడే చెప్పాను, అప్పట్లో మీరు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పి ఉండొచ్చు. ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం మీదే తేల్చండి. సిబిఐ ఎంక్వైరీ 1కి 2 సార్లు ఏం చెప్పిందండి? దాన్ని మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయింది కదా. ఇట్ హాస్ బీన్ క్లోజ్డ్ కదా. ఎట్లా చెప్తారు మీరు? జనం నమ్ముతారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, గొడ్డల పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా నయం ఆయనే చంపాడు అనలా, చంపించారని చెప్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు? ఈయనే చంపాడని చెప్తున్నారు. వాళ్ళ ఆ కజిన్ సిస్టర్ తోటి అదే మాట్లాడిచ్చారు. అరే అసలు నీకు మీ ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది, తేల్చండియా. మీరు చాలా ఎఫిషియెంట్ పీపుల్ కదా, ఎవరు నంబర్ 1 ఎఫిషియెంట్. దేనిలో ఉన్నారు మాకైతే తెలియదు, అడ్మినిస్ట్రేషన్లో మీరున్నారు. కమాన్, ప్రూవ్ ఇట్. చెప్పండి. మీరు ఇంకొక సిబిఐ తర్వాత ఏమైనా వేస్తారేయండి. అప్పుడు మీరే ప్రభుత్వంలో, ఇప్పుడు మీరే. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఊరగా గాలి కబుర్లు బహిరంగ సభలో మాట్లాడుతుంటే ఆ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నేను చెప్పాడు కదా, ఏం కడపకి ఏమన్నా ఇచ్చిపోతారనుకుంటే తిట్టిపోవటం, దీనివల్ల కడపకి ఏం ఉపయోగం అని అన్నాడు అతను, రాయలసీమకి ఏం ఉపయోగం అన్నాడు. సో ఈ మాటల ద్వారా మీరు రెచ్చగొట్టే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని, రాజకీయ పార్టీని, గొడ్డలి పార్టీని చాలా ఇది నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్కి మేము ఎవరో ఒకరమే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామండి. మాకు ఫ్యాన్ గుర్తుంది, మాకు ఒక ఫ్లాగ్ ఉంది, మాకు ఒక మేనిఫెస్టో ఉంది. హూ ఆర్ యూ టు టెల్ దట్ గొడ్డల పార్టీలదని? అంటే ఏ సమాచారాన్ని, ఏ మెసేజ్ నువ్వు కామన్ పీపుల్ పంపించదలుచుకున్నావు? ఇంతకన్నా దారుణం ఉంటుందా? డోంట్ యూ ఫీల్ షేమ్ ఆఫ్ ఇట్? సిగ్గుపడరా? ఇదేమైనా గొప్పతనమా ఆ విధంగా అబద్ధాలు చెప్పుకొని పోవటం? ఎంతకాలం చెప్తారండి? 40 years ఇండస్ట్రీ ఒకళ్ళకి, దాదాపు 48 years ఏజ్ ఒకళ్ళకి, 77 సంవత్సరాల వయసు ఒకళ్ళకి, ఎంతకాలం చెప్తారు ఈ అబద్ధాలు? జీవితకాలం అవేనా? ఉంటే ఎంత, లేకపోతే ఎంత పాలిటిక్స్, పదవులన్నీ కూడా. ఒక్కరోజైనా మనిషిగా బతకలేము మనం.
కాంట్ లివ్ లైక్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్. మీకు అసలు రాజ్యం అధికారం ఇచ్చి చేసుకుంటారు బాబు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా, ఆయన పేరు ప్రస్తావించకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టకుండా మీరు ఉండలేరు కదా. ఆపండి, మీరు ఒక 5 నెలలు 6 నెలలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా మీరు చేయగలిగితే ఏమైనా చేయండి. ప్రజలు ఏమైనా మిమ్మల్ని అది ఏంటి వీళ్ళు జాగ్రత్తగా పని చేస్తున్నారంటారు. ప్రతి పనిలో ప్రతి మాటలు పొద్దున్న లేచిన కాడి నుంచి మీకు రాసి ఇచ్చేవాళ్ళ దగ్గర నుంచి, మీ నోటు నుంచి, మీ బహిరంగ సభల నుంచి మీరు ఏదో చెప్తారని మీరు బహిరంగ సభ పెట్టుకొని మీరు పోయి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా తన 5 సంవత్సరాల పరిపాలన మిమ్మల్ని ఎప్పుడన్నా తిట్టాడా? తపన పడ్డాడండి. 2 సంవత్సరాలు కరోనా పోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది, లాస్ట్ ఎలక్షన్స్ వచ్చి ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మీరు మొత్తం మీరు ప్రైవేట్లో స్కూల్స్ని కూడా కంట్రోల్ చేయండి, ప్రభుత్వ పాఠశాలలో మీరు నాడు నేడు ప్రోగ్రాం పెట్టండి, అద్భుతంగా తయారు చేయండి, పేదింటి పిల్లడికి ఇంగ్లీష్ మీడియం ఉండి, రైతుకి అన్ని విధాలుగా ఆదుకోండి, ఆరోగ్యానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విలేజ్లో పెట్టండి. ఇది కదా ఆయన పడిన తపన. ఆ తపన మీరు లేదు కదా. అంటే ఎవరు నేర్పాడు ఈ పాలిటిక్స్? అసలు ప్రతి నిత్యం ప్రతిపక్ష పార్టీని తిడతా పోతే మీ ఇండస్ట్రీ ఏంటి, మీ దాన్ని ఏమంటాం, సీనియారిటీ ఏంటి, మీ అనుభవం ఏంటి? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమంలో భాగంగా జగన్ 2.0 సూపర్ యాప్ అనేది రిలీజ్ అయింది. ఎలా చూడాలి సార్? అంటే సూపర్ యాప్ ద్వారా అనేకమైనటువంటి అంశాలని దానిలో ఇంటిగ్రేట్ చేసి ఉన్నాయి. సో దాన్ని ఈజీగా వాడుకోవటం కోసం వస్తున్నదంతా కూడా ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వస్తూ ఉంది. దానిలో జాగ్రత్తగా పార్టీ శ్రేణులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ దాన్ని వాడుకోవటం కోసం చేసినటువంటి ఒక పెద్ద యాప్ అది. ఆ యాప్లో మనం కంప్లైంట్ చేయవచ్చు, అడ్మినిస్ట్రేషన్ చూడవచ్చు, లేకపోతే మీరు చెప్పదలుచుకున్నటువంటి చెప్పచ్చు. ఇవన్నీ దానిలో ఉన్నాయి. దాన్ని మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇక రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా శాంతి భద్రతలు కానీ పరిపాలన కానీ పక్కదారి పట్టిందా? మాటలు చూస్తే ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నాయి నాయకుల మాటలు. నాకు చెప్పాను కదా, అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు లేదు. అంత నగరం నడిబొడ్లోనే నీకు లేకుండా పోయింది కదా. కృష్ణలంక శ్రీలంక అది దాని మీద ఎవరు మాట్లాడలేదు కదా. ఎక్కడో చనిపోయినటువంటి ముద్రగడ గారి మీదనో, ఎప్పుడో చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి మీద అవి తేల్చలేక మీరు మాట్లాడుతున్న విధానం చూస్తే అక్కడెందుకు మాట్లాడటం లేదు? వై పీపుల్ ఆర్ అనేబుల్ టు ఓపెన్ యువర్ మౌత్ అబౌట్ ది లాకప్ డెత్? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమానవీయ సంఘటనల మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దళితులను చంపేస్తున్నారండి ఈ రాష్ట్రంలో. ఇందాక ఒక నిజం టీవీ అనే ఒక కుర్రవాడు మా సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 మంది మాదిగ సోదరుల్ని చంపేశారట. నిజంగా నాకు కూడా అది ఇన్ని జరిగింది అనిపించింది 2 సంవత్సరాల్లో. అతను చెప్తున్నాడు, ఇంకా నిజం బోస్ అనుకుంటా కుర్రోడి పేరు, చెప్తున్నాడు ఎప్పుడో 41 సంవత్సరాల క్రితం కారంచేడు జరిగితే 6 చనిపోయారు. 2 సంవత్సరాల్లో అప్పటి నుంచి దాన్ని గెలిపిస్తూ పోయారు. మీరు గెలిపించిన మీ పార్టీ మిమ్మల్ని మింగేసింది, చంపేసింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి రావులపాలెం ఘటన చెప్పాడు అతను. కళ్ళు పీకేశారంట. సొంతగా మీ పార్టీకి ఓటేసిన వాళ్ళే మీరు చంపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే లోకల్ గొడవలు ఎవడైనా కంట్రోల్ చేశారా? ఎవరక్కడ మన సాయికృష్ణతోటి లాకప్లో సాయికృష్ణ చనిపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఎవరు? పేరుపోగు వెంకటేశ్వరరావు కొడుకు కదా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు కదా ఆయన. దాని మీద ఏమైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడటం లేదు హోమ్ మినిస్టర్ గారు? ఎందుకు మాట్లాడటం ముఖ్యమంత్రి గారు? ఎందుకు మాట్లాడలేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు? ఎందుకు మాట్లాడట్లేదు డిప్యూటీ సీఎం గారు? ప్రధానికి ఆయనే అని వస్తాడు కదా. ఇలాంటి వాటి మీద రెస్పాన్సిబిలిటీ ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద వీళ్ళకి ఏదో ప్రత్యేకమైన కక్షలు ఉన్నట్టు ఒంటికాల మీద లేస్తారు. ఒంటికాల మీద ఆయన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీ కూటమి పాలసీల మీద మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఒకరు ఇద్దరు, అది కూడా అందరి మీద కాదు, ఒకరి ఇద్దరు చేస్తున్న తప్పులు కూడా కూటమిలో ఉన్న పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మావిగాన్ ఇస్ ఎ ఛాలెంజ్ టు ది మీరు పెట్టినటువంటి అమరావతి రాజధాని చెప్పాడు. ఎలక్షన్కి వెళ్దాం అన్నాడు. మీకు ఓటేసేవాళ్ళు మీకే దాని మీద మాట్లాడండి మీరు. అది ఇది పిచ్చోడు మాట్లాడాడు, ఈ పదం ఏంటి, ఈ ముందు మీకు అట్లానే కనపడతాయి. కానీ ఫ్లేరప్ అయిపోయింది. భోగి మంటలు తెలుసు కదా, ముందేమవుతుంది, కుప్ప పెట్టిన తర్వాత చిన్న అగ్గిపుల్లతోనే ముట్టిస్తారు, తర్వాత అరగంట తర్వాత మొత్తం అంటుకుంటుంది. ఇక లాస్ట్ క్వశ్చన్,
ఇటీవల చూస్తున్నాము 3 Idiots సినిమా చూసాం కదా, దానికి సంబంధించినటువంటి అందులో అమీర్ ఖాన్ పోషించినటువంటి క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్ సోనం వాంగ్చుక్. ప్రస్తుతం అతను ఈ పేపర్ లీకేజ్లు వీటి మీద తన గళమెత్తుతూ నిరసనగా హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టాడు. మేబీ 22వ రోజు 23వ రోజు 21 ఈరోజు 21వ రోజు వాళ్ళకి. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతుంది. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ నీట్ లీక్ అయితే కాక్రోచ్ అనే ఒక పురుగుతోటి పోల్చినప్పుడు అదే పేరుతోటి ఒక రాజకీయ పార్టీగా యూత్ జెన్జీ మొత్తం బయటకు వస్తే ఒక రాజకీయ పార్టీగా ఏర్పడితే దానికి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. ఇస్ నియర్ అబౌట్ 60-61 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటున్నాను. ఆయన 21 రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నాడు. మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటున్నాడు, ఇంకేం తీసుకోవట్లేదు. కానీ ప్రభుత్వం దగ్గర చలనం లేదు. అంటే మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయన ఏమడిగాడు? 20 లక్షల మందికి సంబంధించినటువంటి ఒక నీట్ ఎగ్జామినేషన్లో మీ పేపర్ లీక్ అయ్యి తర్వాత డేట్ ఇచ్చి మీరు పెట్టుకుంటున్నారు. వై కాంట్ యు సాక్? మీరు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీరు ఎందుకు మంత్రివర్గం నుంచి తప్పించలేకపోతారు? ఇదే కదా వాళ్ళ కోరిక. అంటే అసలు మీకు మీ ఎన్డీఏలో ఉన్నవాడు ఒక్కడికి మీకు మానవత్వం లేదు అసలు. విద్యార్థుల పట్ల, సమాజం పట్ల, విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షల పట్ల మీకు కాస్తనే బాధ్యత ఉన్నట్టుగా మీరు కనబడుతున్నారా? పోనీ ఆ కాజుని టేకప్ చేసి ఒక వ్యక్తి లడక్ నుంచి వచ్చి, ఆయన పెద్ద రిఫార్మిస్ట్, పెద్ద హ్యూమనిస్ట్, పెద్ద మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తి వాంగ్చుక్. ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఒక రికగ్నైజ్డ్ పర్సన్, ఊరి పేరు లేని వ్యక్తి కూడా కాదు. ఆయన నిరాహార దీక్ష చేస్తా మీ కళ్ళు తెరిపించడం కోసం చేస్తే కళ్ళు మూసుకుపోతాయి మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గానే దీని మీద మేము దీన్ని ఒక మానవత దృక్పథంతో ఆ మనిషి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పార్టీ ప్రభుత్వం మీద ఉంది. నిన్న కురవాడుకు ఢిల్లీ కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్తే ఇమీడియట్గా డాక్టర్స్ టీమ్ పంపించారు. ఇందాక డాక్టర్స్ టీం ఏం చెప్తున్నారంటే ఆయన బాడీలో ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ మొత్తాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఆయన అన్నాడు 21 రోజుల తర్వాత లేకపోతే నేను చచ్చిపోతే చచ్చిపోవచ్చు అని, తర్వాత నేను చచ్చిపోయిన నా ఆత్మ మాట్లాడాలన్నాడు. అంటే మనిషిని చూస్తూ చూస్తూ మీరు చంపేస్తారా? మీలో మానవత్వం ఎలిమెంట్ పనిచేయట్లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పు అయిపోతే మన ప్రజాస్వామ్యమే మన ఫెడరల్ సిస్టమ్ కదా, ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష పార్టీ పని ఏంటి? తప్పుల్ని ఎత్తి చూపించడమే కదా, ఇది కాదు ఇలా ఉండాలని చెప్పడమే కదా. అరే అలా ఉండాలని ఒక వ్యక్తి చెప్తూ మాట్లాడండి అని నిరాహార దీక్షకి వెళ్తే మాట్లాడండి. ఢిల్లీ నడిబొడ్డులో అక్కడే ఉంటారు కదా ప్రధానమంత్రి గారు, ప్రభుత్వం మొత్తం అక్కడే ఉంటుంది కదా, పార్లమెంట్ జరుగుతుంది కదా. రేపు మళ్ళీ వాళ్ళు చెలో పార్లమెంట్ ఇచ్చారు. అంటే ఒక మనిషిని నువ్వు టెస్టింగ్ పెట్టి ల్యాబొరేటరీ ఇది ఎప్పుడు దాకా ఉండి చస్తాడని చూద్దాం అనుకుంటున్నారా? అంటే అతని కెపాసిటీని మీరు చూద్దాం అనుకుంటున్నారా? టంగుటూరు వీరేశం పంతులు ఎంతకాలం ఉన్నాడో, పొట్టి శ్రీరాములు గారు ఎంతకాలం ఉన్నాడో అని చూసినట్టుగా చూడదలుచుకున్నారా? ఈ దేశంలో నాకు తెలిసి ఒక హ్యూమనిస్ట్గా, ఒక డెమోక్రటిక్ పర్సన్గా, ప్రజాస్వామ్యవాదిగా సోనం వాంగ్చుక్ చేసినటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి. ఎలాంటి మాట్లాడండి అతనితోటి, ఏమయ్యా మేము త్వరలో యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే రీషఫలింగ్ జరుగుతూ ఉంది, మా రీషఫలింగ్లో వాడిని తీసేస్తాం, లేకపోతే కావాలంటే నువ్వు వచ్చి మాట్లాడు, నీతో మేము మాట్లాడతామని ఒక డెలిగేషన్ ప్రభుత్వం పంపలేదండి? పంపలేదా? ఆయనేమి ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ వచ్చి నాతో మాట్లాడిన కోరికతో ఏమి లేడుగా ఆయన? లేకపోతే ఎన్డీఏలో ఉన్నటువంటి పెద్దోళ్ళు వచ్చి మాట్లాడిన కోరిక లేదుగా? విద్యార్థుల జీవితాలు 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు పోతా ఉన్నాయి. కొన్ని కోట్ల మంది పేరెంట్స్ కానీ మొత్తం యూత్ మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారు. పర్ఫెక్ట్నెస్ కావాలి అనే కదా ఆయన అడుగుతుంది. సిస్టమ్స్ మొత్తాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం మీరు పడిపోయి ప్రశ్నించేవాడికి ఇదే శాస్త్రి అన్నట్టుగా మీరు చేస్తే రేపు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా, డెమోక్రటిక్ వాదులందరూ కూడా దీని మీద మాట్లాడరా? మీరు అన్నారు చూడండి, సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడతారు? మనుషులే కదా. మీరు మాట్లాడినప్పుడు మాత్రం నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, నా స్పీచ్ బాగుందా అని మీరు చూసుకోవచ్చు. ఇంకొకటి ఏదైనా చేస్తేమో ఎవరైనా మాట్లాడితే వాడికి ఏం పని లేదు, తల తిక్కోడు ఆయన కొట్టేస్తారా?
సోషల్ మీడియా మాట్లాడుతుందంటే మనుషులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా మాట్లాడుతుంటే గుంపులు గుంపులుగా చర్చించుకుంటున్నారు, సోషల్ మీడియా మాట్లాడుతుందంటే ఇది పెద్ద చర్చనీయాంశమైంది, పార్లమెంట్ కన్నా పెద్ద చర్చ దేశంలో జరుగుతుంది అని మీరు తెలుసుకోండి అని చెప్తాను నేను.